అనకాపల్లి జిల్లాలో ఆయన సీనియర్ నేత. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. ఆ పార్టీకి త్వరలో గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినా తన నియోజకవర్గంలో కొత్త వ్యక్తుల్ని పార్టీ అధినాయకుడు ప్రవేశపెట్టారు. అంతేకాదు పార్టీ పగ్గాలు సైతం వారికే అప్పగించేశారు. దీంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. ప్రస్తుతం ఆ రాజకీయ కురువృద్ధుడు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆ నియోజకవర్గం ఏది? అసలు రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధపడడం వెనుక కారణమేంటి? పార్టీ అధిష్టానం ఆయన్ను తప్పించి ఆ నియోజకవర్గ బాధ్యతలు వేరే వ్యక్తికి ఎందుకు అప్పగించింది? దీనికి గల కారణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కాంగ్రెస్ తో ప్రయాణం. వరుసగా 2 సార్లు విజయం, ఆ తర్వాత పార్టీ మార్పు. 2019లో మరోసారి విజయం. మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి విజయ దుందుభి మోగించారు ఆ సీనియర్ నేత. 4వసారి విజయానికి ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డారట. 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన చేసిన తప్పులే 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడానికి ప్రధాన కారణమని ఆరోపణలు గుప్పుమన్నాయి. యలమంచిలి నియోజకవర్గ పరిధిలోని రాజకీయ నేతల్లో మాజీ ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజు ఒకరు. అయితే కాంట్రవర్సీకే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నారంటే అది కన్నబాబు రాజునే అని పేరు ఎక్కువగా వినిపించేది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఈయన రౌడీయిజానికి ఎక్కువగా ప్రజలు భయపడేవారట. అయితే ఈయనకు మాత్రం మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి అంటే ఎనలేని అభిమానం. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతోనే ఆయన ప్రయాణం చేశారు. అయినప్పటికీ మొదటిసారి 1999లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఎక్కడా దిగులు చెందలేదు. 2004లో రెండవసారి పోటీ చేసి తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కన్నబాబు రాజు విజయం సాధించారు. ఇక అనంతరం వరుసగా రెండవసారి కూడా 2009లోనూ గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాష్ట్రంలో ఉనికిని కోల్పోవడంతో వైసీపీ పంచన చేరారు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 2014లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్లో ఈ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఒకరని చెప్పక తప్పదు. టికెట్ ఆశించినప్పటికీ కన్నబాబు రాజు పట్ల నియోజకవర్గంలో వినిపిస్తోన్న ప్రజాధోరణి పరిగణలోకి తీసుకున్న జగన్ యలమంచిలి నుంచి పోటీ చేసేందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేని కన్నబాబు రాజు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకి జై కొట్టాల్సి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే పంచకర్ల రమేష్ బాబు విజయానికి ఈ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు లేకపోలేదు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాలనే ఉత్సాహంతో ఉన్న కన్నబాబు రాజు 2019లో మరోసారి గట్టిగా ట్రై చేసి వైసీపీ నుండి టికెట్ సాధించారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో యలమంచిలి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేయడం ఒకంత కన్నబాబురాజుకి కలిసొచ్చిందని అంటున్నారు నియోజకవర్గ ఓటర్లు. ఎన్నికల సమయంలో ఓట్లు చీలిపోయి స్వల్ప ఓట్ల మెజార్టీతో కన్నబాబురాజు విజయం సాధించారట. ఇదిలా ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి చెందిన పార్టీలు 3 వేర్వేరుగా ఎన్నికల బరిలో దిగాయి. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు విడివిడిగా పోటీ చేశారు. దాంతో ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే అప్పట్లో తన గెలుపు కోసం డబ్బు, పలుకుబడితో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను కొనేశారని వాదనలు లేకపోలేదు. దీంతో తన గెలుపు సునాయాసంగా పూర్తి చేసుకోగలిగాననే సంతోషంలోనే ఉండేవారట ఎప్పుడు. జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ తో పాటు టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్ ను కూడా కొనేశారని ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. ఇక అందుకే 2019 ఎన్నికల్లో ప్రస్తుత ఈ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి గెలిచారని చెప్తూ ఉంటారు. అయితే 3వసారి ఎమ్మెల్యేగా కన్నబాబు గెలిచినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో ఏమీ లేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధికారంలో ఉంది. అయినప్పటికీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కన్నబాబు రాజు నేనే రాజు, నేనే మంత్రి అనే రీతిలో వ్యవహరించారు. అలాగే తనకున్న రాజకీయ బలం, దానికి తోడు ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉంది. ఆయన రౌడీయిజానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి.
నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన కేవలం ప్రధాన రహదారిలోని రైల్వే ట్రాక్ వద్ద బ్రిడ్జిని పూర్తి చేయడం తప్ప చేసిందేమీ లేదని వాదన కూడా ఉంది. నియోజకవర్గ అభివృద్ధిపై ఎవరైనా నిలదీసినా వారిని ఇష్టానుసారంగా తిట్టడం లేదా తన రౌడీ మూకలతో దాడులు చేయించిన ఘటనలే అప్పట్లో కన్నబాబురాజును హాట్ ఆఫ్ ది నియోజకవర్గ ఎమ్మెల్యే అనే స్థితికి తీసుకువచ్చాయట. ఇకపోతే అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఉప్పలపాటి రమణమూర్తి రాజు అంటే ఎవరికీ తెలియదు. కానీ అందరికీ కన్నబాబు రాజుగా మాత్రం సుపరిచితమైన ఈ సీనియర్ మాజీ ఎమ్మెల్యే 1999లో తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి వరకు కాంట్రాక్టులు చేసుకుంటూ ఆయన జీవితం సాగించారు. అయితే కన్నబాబురాజు రాజకీయాల పట్ల ఆకర్షితులై 1999లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంగా యలమంచిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆయన అసంతృప్తి చెందకుండా ఇంకోసారి ట్రై చేశారు. గతంలో చేసిన రాజకీయ ఒరవడులు దిద్దుకున్నారు. 2004లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2009లో కూడా వరుసగా రెండోసారి గెలిచిన కన్నబాబురాజు రాజశేఖర్ రెడ్డి మృతి తర్వాత జగన్ వెంట నడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీకి సేవ చేస్తూ 2014లో మూడోసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడ్డారు. కానీ జగన్ ఆ ఎన్నికల్లో వేరే వారికి సీటు ఇచ్చి కన్నబాబురాజు ఆశలపై నీళ్లు చల్లారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ కన్నబాబురాజు ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కానీ అక్కడ ఎక్కువ కాలం ఇమడలేకపోయారట. దీంతో 2019 ఎన్నికల ముందు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరి 2019 ఎన్నికల్లో యలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇలా 3 సార్లు ఎమ్మెల్యే అయిన కన్నబాబురాజు 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ మీద ఓటమి పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి గుంబనంగా ఉన్న రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజుకి ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోతోందట. పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించిన ఆయన ఇక ఈ కాలపు రాజకీయాలు తనకు పడవు అనుకుంటున్నారని అతని అనుచరులు అంటున్నారు. రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవడం, ప్రస్తుతం ఒక పార్టీపై మరో పార్టీ వ్యతిరేక దూషణలు, కుట్రలు, పద్ధతులు లేని విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఇక దీంతో కన్నబాబురాజు మనసు కకావికలం అయిపోయిందని అనుకుంటున్నారట. ఇటువంటి పరిస్థితులకు తన మనసు అంగీకరించడం లేదని ఆయన కార్యకర్తలు చెబుతున్నమాట. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉండాలని అనుకున్నారట. మరోవైపు 1999 నుంచి అంటే సుమారు 25 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉంటున్నారు. అంతేకాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ మాజీ నేత కన్నబాబురాజు ఇక పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని తన వారసుడిగా తన కుమారుడు ఉప్పలపాటి సుకుమార్ వర్మను ప్రకటించి ఆశ్రమవాసం గడపాలని ఆశపడ్డారట. కానీ తన కుమారుడు వర్మ ఆలోచన ఇందుకు విరుద్ధంగా ఉందట. డీసీసీబీ చైర్మన్ గా గతంలో చేసిన సుకుమార్ వర్మకి రాజకీయాల పట్ల అంత ఆసక్తి లేకపోవడంతో తండ్రి మాట కాదని ఖరాఖండిగా చెప్పేశారట. దీంతో కన్నబాబురాజుకి మరో మార్గం లేకపోయిందట. ఇవన్నీ తన వద్ద ఉన్న కొద్ది మంది అనుంగ శిష్యులకు మాత్రమే తెలిసిన విషయాలు కావటం ఒక అంశం. అయితే ఇటీవల యలమంచిలి నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలను మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అప్పగించారు. దీంతో ఒక్కసారిగా ఆ పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తన మనసులోని మాటను కన్నబాబురాజు కార్యకర్తల ముందు ఆవిష్కరించారట. ఇక నుంచి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను కాబట్టి కరణం ధర్మశ్రీని ఇన్ఛార్జిగా నియమించారంటూ పార్టీ సమావేశంలో అసలు గుట్టు విప్పారట కన్నబాబురాజు. ఇకపోతే రాజకీయాల్లో ఉన్నంతకాలం గొప్పలు చెప్పుకునే ఈ నేత నియోజకవర్గ ఇన్ఛార్జిగా కరణం ధర్మశ్రీ నియామకం వెనుక కూడా తన మాటే ఉందని చెప్పుకుంటున్నారట. ఎలాగో రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధమైన కన్నబాబురాజు తన కొడుకు రాజకీయాలపై ఆసక్తి చూపట్లేదట. ఇక దీంతో తన రాజకీయ వారసుడిగా కరణం ధర్మశ్రీని నియమించాలని జగన్ కి తానే సూచించారని కూడా వివరణ ఇచ్చారట ఈ మాజీ ఎమ్మెల్యే. మాడుగుల నియోజకవర్గంకి చెందిన కరణం ధర్మశ్రీని తీసుకువచ్చి యలమంచిలి నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చారు. ఇది ఒకంత అయోమయంకి గురి చేస్తుంటే కన్నబాబు రాజు చెప్పిన మాట విన్నవారు మరింత ఆలోచనలో పడ్డారట. తాను వద్దంటే ఆ నియోజకవర్గంలో మరెవరూ సమర్థ నాయకులు లేరా అనే ప్రశ్నలు ఇప్పుడు యలమంచిలి వైసీపీ కాడర్లో హీట్ పుట్టిస్తున్నాయి.
ధర్మశ్రీనే కన్నబాబురాజు ఎంపిక చేసుకోవటం వెనుక ఉన్న అసలు మతలబు ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట వైసీపీ నేతలు. యలమంచిలలో ఇక నుంచి కరణం ఆధ్వర్యంలో వైసీపీ పరుగులు ఎంతవరకు సాధ్యమనేది $1 మిలియన్ ప్రశ్న. రాబోయే రోజుల్లో కన్నబాబు ఆశ్రమవాసం గడిపితే కరణం ధర్మశ్రీకి పార్టీ క్యాడర్ సపోర్టు చేస్తుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కుటిల రాజకీయాలతో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేక కోటని నిర్మించుకున్నారు కన్నబాబురాజు. అయితే తన రాజకీయ సన్యాసం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయేమో అనే ఆలోచన కరణం ధర్మశ్రీలో కూడా మొదలైందట. అయితే అనకాపల్లి జిల్లాలో ఇండస్ట్రీస్ హబ్ గా రూపాంతరం చెందుతుంది. ఈ నేపథ్యంలో యలమంచిలి నియోజకవర్గం టికెట్ను ఈ మాజీ ఎమ్మెల్యే అంత సాధారణంగా వదులుకున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందనే సామెతకు దగ్గరి పోలికలు ఉన్నాయని వాదనలు యలమంచిల్లో లేకపోలేదట. ఏమీ లేనప్పుడే ఈ మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆగడాలకు హద్దు అదుపు లేకపోవడము, ఇప్పుడు ఈ సెగ్మెంట్ ఐటీ హబ్ గా రూపాంతరం చెందుతూ ఉండగా ఆయన రాజకీయ సన్యాసం చేసేందుకు ఎందుకు సిద్ధమవుతున్నారు? ఇది ఎవరికీ అంతు చిక్కడం లేదట. ఇంతకు ఈ మాజీ ఎమ్మెల్యే నిజంగా రాజకీయ సన్యాసం చేస్తారా, లేక ప్రగాఢ సన్యాసిరావుకి వెన్నుపోటు పొడిచిన మాదిరే కరణం ధర్మశ్రీ కూడా అదే గతి పట్టిస్తారో వేచి చూడాల్సిందే.